ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి. నేను 1000 సబ్స్క్రైబర్స్ కానీ రీచ్ అయితే ఒక చిన్న గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు దుర్గాష్టమి అండి. దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పూజించడం అనేది చాలా విశేషము. ఈరోజు అష్టమి మంగళవారం రెండూ కలిసి వచ్చాయి కదా. దుర్గా అమ్మవారిని చక్కగా మనం పూజించుకుందామండి. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజ చేయండి. గులాబీ కానీ మందారం కానీ పూలతో పూజ చేయడం మంచిది. అలానే అమ్మవారికి కదంబాని నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి రెడ్ కలర్ వస్త్రాలను సమర్పించండి. మీరు కూడా రెడ్ కలర్ దుస్తులు వేసుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. ఈరోజు అమ్మవారికి ముందు మనం పఠించవలసిన స్తోత్రాలు ఏమిటంటే దుర్గా అష్టోత్తరం కానీ, దుర్గా సూక్తం కానీ, దుర్గా సప్తసతి పారాయణ చేయడం అనేది చాలా మంచిదండి. మాకు ఇవేవి రావు అని అనుకునే వాళ్ళు ఓం ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. అలానే ఈరోజు అమ్మవారిని పూజించడం వలన సకల సంపదలు చేకూరుతాయి. అలానే బలము, ధైర్యము, ఆత్మవిశ్వాసం అన్నీ కలుగుతాయి. దుర్గా అమ్మవారిని పూజించడం వలన అమ్మవారు కష్టాల నుంచి మనల్ని బయటపడివేసి శత్రు బాధల నుంచి, చెడు శక్తుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. జీవితంలో ఏ కోరిక నెరవేరాలన్నా సరే దుర్గా అమ్మవారిని పూజించడం అనేది శ్రేష్టం అండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.